హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవిలో జింక ఉండేది. జింక రోజు పులి నుంచి తన ప్రాణాలను కాపాడుకుంటూ వస్తుంది. ఒకరోజు పులిని చూసి జింక ఇలా అనుకుంది, ఓడి అమ్మ, దీని కంట్లో నుంచి తప్పించుకోలేక రోజు చాలా దూరం పరిగెత్తలేక సస్తా ఉన్నా. ఇది మళ్ళీ నాకు ఇప్పుడు ఎదురయ్యింది. ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి అని ఒక ఉపాయం ఆలోచించింది. నేను ఇక్కడ చచ్చినట్లు పడుకున్నాననుకో, ఇది సచ్చిందిలే అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని ఆలోచించి చచ్చినట్లు పడుకుంది. చచ్చినట్లు పడుకున్న జింకను చూసి పులి ఇలా అనుకుంది, ఓరిని, నువ్వు ఇక్కడ సచ్చావా? ఈ రోజు ఎలాగైనా నేను వేటాడి తిందామనుకున్నా, నువ్వు సచ్చావా? ఏమైనా నేను వేటాడి చంపి తింటేనే నాకు ఆనందం. అయినా ఎందుకన్నా మంచిది, ఇది కొంచెం ఏమన్నా బ్రతుకుందేమో, ముందుకెళ్ళి చూస్తా అని పులి జింక ముందుకొచ్చింది. అది చూసి జింక ఊపిరి బిగబెట్టింది. ఓడి అమ్మ, నీ అనుమానం తగలయ్యా. ఈ ఊపిరి బిగబెట్టి నిజంగానే సచ్చేటట్లున్నా. ఇంకా ఎంతసేపు చూస్తావే? కబో. ఓరే, ఇది నిజంగానే సచ్చినట్లుంది. ఇక ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలే అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి జీబ్రా వచ్చింది. ఓడి అమ్మ, పులి నుంచి తప్పించుకున్నాలే అనుకుంటే ఇప్పుడు జీబ్రా వచ్చి సచ్చింది. మళ్ళీ సచ్చినట్టు పడుకోవాలి. ఏం చేద్దాం, బ్రతకాలంటే చావక తప్పదు అని మళ్ళీ జింక చచ్చినట్లు పడుకుంది. జీబ్రా దగ్గరకు వచ్చి జింకను చూసి, ఇది సచ్చినట్లుంది, మనకెందుకులే ఈ సేవ, నేను వేటాడి తింటేనే బాగుంటది అని కొంచెం సేపు వాసన చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా జింక తన తెలివితేటలతో బ్రతికి బయటపడింది. అమ్మయ్య, బ్రతికిపోయాను. పులి వచ్చిందని ఒకసారి, జీబ్రా వచ్చిందని ఒకసారి. ఊపిరి బిగ్గబెట్టేసరికి గొంతు ఒకటే వెండి నొప్పిగా ఉంది. చాలా దప్పికగా కూడా ఉంది. ముందు నీళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగాలి. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరి కంట్లో పడతానో ఏమో. అందరూ ముందు చూసి నడుస్తారు, నేనేమో ముందు వెనక పక్కన ఇంకా అటు ఇటు చూసి నడవాలి. చీనా బతుకు అనుకుంటూ నడుస్తూ ఉంది జింక. ఇంతలో జింకకి మళ్ళీ పులిగా వస్తున్నట్టు కనిపించింది. మళ్ళీ పులి వస్తున్నట్టుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకొని ఒక చెట్టు వెనక దాంకొని ఉంది. ఈ రోజు నాకు ఆకలి దంచేస్తుంది. తిందామంటేనేమో ఏమీ కనపడి చావడం లేదు. ఇందాక చచ్చిన జింక కనపడింది. మూసుకుని ఆ జింకను తినేస్తుంటే సరిపోయేది. నేను చంపి తినాలనే డాబులకు పోయి అనవసరంగా జింకను తినకుండా వదిలేశాను. చీదీనమ్మ జీవితం. వామ్మో, ఎట్నో దీనికి అప్పుడంత ఆకలి కాలేదు కాబట్టి నేను బతికిపోయాను. లేకపోతే ఈ పాటికి దీని నోట్లో పడి పచ్చడైపోయి ఉండేదాన్ని. ఇప్పుడు కానీ దీని కంట్లో పడ్డానంటే ఇక నా పని అయిపోయినట్లే. ఎలాగైనా ఇప్పుడు నేను దీని నుంచి తప్పించుకోవాలి. ఓసే, ఇక పోవే, ఎంతసేపు ఉంటావే ఇక్కడ? దాంకోలేక చస్తా ఉన్నాను. సర్లే, చచ్చిందో బతికిందో పౌరుషానికి ఎందుకు పోవడం. నేను వెళ్ళి ఆ చచ్చిన జింకన అక్కడే ఉందేమో చూసి వెళ్ళి తింటా. బ్రతకాలంటే చచ్చిందానైనా తినక తప్పదుగా అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతే, జింక ఇలా అనుకుంది, అమ్మయ్య, ఈ రోజు నా టైం బాగున్నట్లుంది. పులి కంట్లో పడలేదు అని మళ్ళీ నడుచుకుంటూ నీళ్ళ కోసం బయలుదేరింది. దారిలో దానికి నక్క కనపడింది. ఏమిటే జింక, ఇటు వెళ్తున్నావు? బాగా దప్పికగా ఉంది, నీళ్ళ చెరువు దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడే సాగు తప్పి కన్ను లొట్టబోయి పులి జీబ్రా నుంచి తప్పించుకొచ్చాను. చాలా దాహంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా? నువ్వెక్కడికి పోతున్నావు? నేను తినడానికి ఏమన్నా కనపడతాయేమోనని వెళ్తున్నాలే. ఓ అమ్మ, నన్ను తినవు కాబట్టి బ్రతికిపోయాను. లేకపోతే ఈ పాటికి చచ్చేదాన్ని నీ నోట్లో పడి. మీ పని హాయిగా ఉంది. మీరేమో తిండి కోసం వెతుక్కుంటూ ఉన్నారు. నేనేమో నా కడుపుకు తినేది పోయినట్టు నెక్కే. ముందు నా ప్రాణాలు మీ నుంచి కాపాడుకోలేక సత్తా ఉండ. ఆ నీళ్ళకాడికి పోయేసరికి అక్కడ ఏముంటాయో ఏమో.
ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. ఓడి అమ్మ, ఇంకా ఈ నీళ్ళ కోసం ఎంత దూరం పోవాలో ఏమో నడవలేక సత్తా ఉండ. అనుకుంటూ చిన్నగా నీళ్ళ ఉన్న చెరువు దగ్గరికి వచ్చింది జింక. అంతే, చెరువులో నీళ్లు తాగదామని నీళ్ళల్లో కాలు పెట్టింది. ముసలి అమాంతం జింకని పట్టుకోబోయింది. అది చూసి వెంటనే జింక పరిగెత్తింది. ఓడి అమ్మ, నేల మీదేమో క్రూర మృగాలు బతకని ఎట్లా, నీళ్ళలోనేమో ముసలి బతకని ఎట్లా, ఇటు భూమి పైన అటు నీళ్ల పైన బ్రతక ఎక్కడ బ్రతకాలే మేము? ఆ దేవుడు నన్ను పక్షిగా పుట్టించుంటే బాగుండేది. హాయిగా గాల్లో ఎగురుతూ చెట్ల మీద జీవిస్తూ ఏ పండో ఆకో తింటూ బ్రతికేదాన్ని. ఏమిటో ఈ జిక్కగా పుట్టించాడు ఆ దేవుడు. ఎవరు చూసినా నన్ను చెంపకు తినేవారే కనిపిస్తున్నారు, కానీ నా మీద జాలి పడే వాళ్ళే లేరు. నా జీవితం అంతా వీటి నుంచి తప్పించుకోవడానికే సరిపోయేటట్లుంది. రోజు చస్తే బతికే కాడికి ఒకేసారి చావడం మంచిది. ఇంకో జన్మలైన పక్షిగా పుడతానేమో. ఇప్పుడు నేను నీళ్ళు తాగినా సచ్చేటట్లున్నాను, తాగకపోయినా దప్పికతో సచ్చేటట్లున్నాను. ఎందుకు? నీళ్ళు తాగే దాని నోట్లో పడి సస్తాను. ఇక చేసేదేమీ లేక జింక నీళ్ళ కాడికి పోయి నీళ్లు తాగింది. అంతే, అమాంతం మొసలి వచ్చి జింకని తినేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనం బ్రతకాలని ఎంత ప్రయత్నించినా విధిరాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.